చెప్పిన కదా చేజ్ భయ్యా, మీతోని ఆట 3 రోజులల్లా ముగిస్తామని. ఇచ్చిన మాట ప్రకారం 3వ రోజు ఇంకొక సెషన్ మిగిలుండగానే మిమ్మల్ని విసికినాం. అట్లుంటది మనతోని. ఏంది గిల్లు మా మీద సెంచరీలు చంపుకున్నారు, 2 సార్లు ఆల్అౌట్ చేసిర్రు. మీ బ్యాట్స్మెన్కి సెంచరీలు, మీ బౌలర్లకు వికెట్లు సప్లై చేయడానికి వచ్చినట్టున్నాం మేము ఇక్కడికి. ఆయనతో ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడినామంటే మేము సైలెంట్గా ఇంటికి మింగేస్తాం. ఏం చేద్దాం చేజ్ భయ్యా, ఒకప్పుడు మీతోని టెస్ట్ మ్యాచ్ ఆడాలంటే మంచి మంచి టీంలు భయపడేటోళ్ళు. ఇప్పుడు మీతోని మ్యాచ్ ఆడితే మంచిగా ఉంటుంది, డబ్ల్యూటీసీ సైకిల్లో పైకి పోవచ్చు అని ప్రతి టీం చూస్తుంది. అట్లా కాదు చేజ్ భయ్యా, మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసినాం కాబట్టి మ్యాచ్ 3 రోజులలోనే అయిపోయింది. అదే నువ్వు వాళ్ళకు ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చుంటే వాళ్ళు మంచిగా 2 రోజులు బ్యాటింగ్ చేసుకునేటోళ్ళు, మనం ఒక రోజు బ్యాటింగ్ చేసుకునేటోళ్ళం. మ్యాచ్ కనీసం 4వ రోజు దాకానన్నా పోయేది. హోప్ తమ్ముడు, ఇప్పుడు మనం ఆడే ఆటకి మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసినా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా మ్యాచ్ 3 రోజులలోనే ముగిస్తుంది. చూసినావు కదా, ఇలా వాళ్ళు తలుచుకునేది ఉంటే వాషింగ్టన్ సుందరు, నితీష్ కుమార్ రెడ్డితో కూడా సెంచరీలు కొట్టించేటోళ్ళే. కానీ మనకు ఆ లీడ్ 280 ఎక్కువ అని డిక్లేర్ ఇచ్చి మనల్ని విసికిళ్ళు. ఒకవేళ వాళ్ళకు మనం నెక్స్ట్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చినాం అనుకో, ఫస్ట్ రోజుల్లో 500 కొడతారు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ రోజే 2 సార్లు ఆల్అౌట్ చేసినా చేస్తారు. అంటే 2 రోజులలోనే ఆట ముగించే ప్రమాదం కూడా ఉన్నది. వామ్మో వద్దు చేజ్ భయ్యో, నెక్స్ట్ మ్యాచ్లో కూడా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగే తీసుకో. మరీ 2 రోజులలోనే టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినామంటే ఉన్న ఇజ్జత్ బీకుతుంది. మంచి మంచి ప్లేయర్లు అందరినీ వరల్డ్ వైడ్గా జరిగే లీగ్స్కి ఎక్స్పోర్ట్ చేసి మిగిలిన ప్లేయర్లతో మీరు ఆడితే గిట్లనే ఉంటుంది. మరి టాలెంటెడ్ ప్లేయర్స్ దొరికినప్పుడు వాళ్ళకి ఎన్ని పైసలైనా ఇచ్చి వాళ్ళతో ఆడించుకుంటే గెలుస్తారు. ఏం చేస్తాం జడేజా భయ్యా, మా కరేబియన్ దీవుల నుండి వచ్చే ప్లేయర్లందరూ ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏ లీగులైనా ఆడతారు కానీ మా టీంకి మాత్రం ఆడరు. తమ్ముళ్ళు, నేనేం చెప్పినా గిసొంటి టీంలతోని మళ్ళా ఆడే ఛాన్స్ దొరకది. ఉన్నదే 2 టెస్ట్ మ్యాచ్లు, అలా కూడా మనకు ఒకటే ఇన్నింగ్స్ బ్యాటింగ్ దొరుకుతుంది. సెంచరీలు హాఫ్ సెంచరీలు కొట్టుకోలేవే అని చెప్పిన. జైస్వాల్ తమ్ముడేమో తొందరపడి అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్ తమ్ముడేమో కనీసం హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. మీ ఇద్దరు నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా సెంచరీలు కొట్టాలి. సెంచరీ కాదు రాహుల్ భయ్యా, ఈసారి చూడు, మనం కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే డబుల్ సెంచరీ ఖచ్చితంగా చంపుతా. ఐపీఎల్లో ఎసొంటి ఇన్నింగ్స్లు ఆడిన రాహుల్ అన్న ఇక్కడికి వచ్చినాక ఏమైందో అర్థమైతలేదు. వెస్టిండీస్ మీద కూడా తొందరగా అవుట్ అయినా. అసలే మళ్ళీ నెక్స్ట్ సిరీస్ సౌత్ ఆఫ్రికాతో ఉన్నది. ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చంపాల్సిందే. ఓకే అప్పుడప్పుడు అయితేనే ఉంటాయి కానీ ఈ వెస్టిండీస్తో జరగబోయే నెక్స్ట్ మ్యాచ్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి అందరూ. ఏంది సిరాజ్ భయ్యా, ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు. మమ్మల్ని మడత పెట్టాలని ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నావు కదా. పోయిన నెలలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నాకే వచ్చింది, ఈ నెలలో కూడా నాకే రావాలి. అదే నా టార్గెట్. 10 వికెట్లు తీద్దాం అనుకున్నా కానీ 3 వికెట్లతోని మిస్ అయింది. నెక్స్ట్ మ్యాచ్లో ఎట్లయినా 10 వికెట్లు తీస్తా. కరెక్ట్ సిరాజ్ బ్రో, మీ బౌలర్లకు కూడా వికెట్లు తీసుకోవడానికి ఇదే సువర్ణ అవకాశం. మాకైనా బ్యాటింగ్ చేయడానికి ఒకటే ఇన్నింగ్స్ దొరుకుతుంది, మీకు మాత్రం బౌలింగ్ చేయడానికి 2 ఇన్నింగ్స్లు దొరుకుతాయి. మీరు ఎన్ని వికెట్లు కావాలంటే అన్ని వికెట్లు తీసుకోవచ్చు. కొట్టేది ఎవరు, కొట్టించుకునేటోళ్ళు ఎవరు, ఇక్కడ మ్యాటర్ గెలుపోవటం లేదు కాదన్నట్టు. మా మీద ఎవరెవరు ఎన్నెన్ని సెంచరీలు కొట్టుకుంటారు, ఎన్నెన్ని వికెట్లు తీసుకుంటారు అని డిసైడ్ అవుతారు అన్నట్టు. గంభీర్ అన్న, మనం ఎందుకని ఈ వెస్టిండీస్తో కేవలం 2 మ్యాచ్ల టెస్ట్ సిరీసే ఆడాలి? ఒక 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడితే మన పిల్లగాళ్ళందరూ మంచిగా సెంచరీలు కొట్టుకుంటారు, వికెట్లు తీసుకుంటారు, రికార్డులు సృష్టిస్తారు కదా. గెలుతాముడు, మనం ఈ వెస్టిండీస్తో ఆడేదే ఎక్కువ. మళ్ళీ ఇది మన హోమ్ సిరీసు. మనం కనుక వీళ్ళతోని 2 మ్యాచ్ల కంటే ఎక్కువ మ్యాచ్లు పెట్టుకున్నాం అనుకో, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వీళ్ళందరూ ఏమంటారంటే చిన్న టీంల మీద మ్యాచ్లు ఆడి డబ్ల్యూటీసీ ఫైనల్కి వచ్చిల్లని అంటారు. అలాంటి మాటలు బాగుంది నువ్వు చెప్పు. అందుకే పెద్ద పెద్ద టీంలను విసికే డబ్ల్యూటీసీ ఫైనల్కి పోదాం, నువ్వేం టెన్షన్ పడకు. అట్లా అనుకుంటే పోయినసారిగా సౌత్ ఆఫ్రికా అన్ని చిన్న టీంల మీద ఆడి డబ్ల్యూటీసీ ఫైనల్కి పోలేదా? ఎనీవే, కనీసం 3 మ్యాచ్లైనా పెట్టాల్సింది. మీతోని 2 మ్యాచ్లు ఆడే ఎక్కువ. కుదిరితే నెక్స్ట్ మ్యాచ్ కూడా డిక్లేర్ ఇస్తాం, మీరు పాయింట్స్ తీసుకోవాలి. మేము సప్పుడేకి ఇప్పుడే ఇంటికి పోతాం. చూసినావా కోహ్లీ బ్రో, మనం టెస్టులకి వెళ్ళి రిటైర్మెంట్ ఇచ్చినా కానీ జడేజా బ్రో ఇంగ్లాండ్లో ఇష్టం ఉన్నట్టు రన్స్ కొట్టిండు. ఇప్పుడు ఇక్కడ వెస్టిండీస్తో కూడా రన్స్ కొడతాడు, వికెట్లు తిత్తాడు. మనమే అనవసరంగా తొందరపడి రిటైర్మెంట్ ఇచ్చినట్టున్నాం. జడేజా బ్రో అంటే ఎవర్ గ్రీన్ ప్లేయర్ రోహిత్, మన ఇద్దరం అంటే అవుట్ ఆఫ్ ఫామ్ అయిపోయినాం. జడేజా ఎప్పటి నుంచో ఫామ్లు ఉన్నాడు, రిటైర్ అయ్యేదాకా ఫామ్లోనే ఉంటాడు. 40 సంవత్సరాలు వచ్చినా మంచిదే, నాకు కెప్టెన్సీ ఇచ్చేదాకా నేను ఆడుతూనే ఉంటా. కనీసం ఒక 2 సిరీస్లనైనా నేను ఫుల్ టైం కెప్టెన్సీ చేయాలి, అప్పుడే రిటైర్మెంట్ ఇస్తా. నీ పని మంచిగా ఉన్నది జడేజా బ్రో, నువ్వు ఎంత మంచిగా ఆడినా నీకు కెప్టెన్సీ ఇయ్యరు. నీకు కెప్టెన్సీ ఇచ్చేదాకా నువ్వు రిటైర్మెంట్ ఇయ్యవు. జూరల్ భయ్యా, అటు ఇటు చేసి టెస్టులలో ఫస్ట్ సెంచరీ చంపినావు కదా. పాపం పంత్ ఇంజురీతో బయటికి పోయిండో లేదో, నువ్వు టెస్టులలో స్పాట్ ఫిక్స్ చేసుకునేటట్టున్నావు కదా. ఏం చేస్తాం గిల్ భయ్యా, ఇంగ్లాండ్ నన్ను వికెట్ కీపర్గా వాడుకున్నారు తప్ప ఒక్కసారి కూడా బ్యాటింగ్కి ఛాన్స్ ఇవ్వలే. ఇక దొరకక ఛాన్స్ దొరికింది, మళ్ళీ నన్ను బయటికి పంపించాలంటే భయపడాలి, గట్లా ఆడతా.
నెక్స్ట్ మ్యాచ్లో కూడా సెంచరీ చంపినావా అంటే నిన్ను ప్లేయింగ్ లెవెల్లోకి వెళ్ళి ఎవరు పక్కకు పెట్టలేరు జూరేలు. నా దాకా బ్యాటింగ్ వచ్చిందంటే సెంచరీ కొట్టేదాకా వదిలిపెట్టా. హోపు ఈ టెస్ట్ మ్యాచ్ మనం ఓడిపోయినందుకు కూడా నాకు బాధ అనిపించలేదువే. కానీ లీడ్ 280 ఉన్నప్పుడు వాళ్ళు డిక్లేర్ ఇచ్చి మనల్ని బ్యాటింగ్ చేయమన్నారు చూడు, అది కూడా ఇంకా 3 రోజుల ఆట మిగిలి ఉన్నప్పుడు వీళ్ళు చేసిన ఇన్సల్ట్ నేను తట్టుకోలేకపోతానవే. ఇప్పుడు వాళ్ళు ఇన్సల్ట్ చేసిల్లని మనం మంచిగా కంబ్యాక్ ఇస్తామా ఏంది? ఎట్లయినా అది మన వల్ల అయ్యే పని కాదు. వాళ్ళు ఏం చేసినా ఎట్లా ఓడించినా సైలెంట్గా భరించి ఇంటికి పోడు తప్ప మనం ఏం చేయలేము. అట్లెందుకు అనుకుంటానువే? కనీసం కాంపిటీషన్ ఇవ్వడానికైనా ట్రై చేయండి. నెక్స్ట్ మ్యాచ్లో టెస్ట్ మ్యాచ్లో ఎంత ఓపికతో ఆడితే అంత గెలిచే ఛాన్స్ ఉంటుంది. బ్యాటింగ్లో మీ ప్లేయర్లను అవుట్ కాకుండా నిదానంగా ఆడమని చెప్పు. బౌలర్లని వికెట్ల కోసం సీరియస్గా ట్రై చేయమని చెప్పు. గిల్లు బ్రో, నువ్వేమనుకోనంటే మా సైడ్ నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్. చిన్నదేంది, ఎంత పెద్ద రిక్వెస్ట్ అయినా యాక్సెప్ట్ చేస్తాం. మీరు మా అతిథులు, ఏందో చెప్పు చేసి భయ్యా. అడగాలంటే ఏదోలా ఉంది కానీ అడగలేకపోతున్నా. మీరు మీ ప్లేయింగ్ లెవెల్ ఎట్లయినా ఇంకా పాడికల్లు, జగదీశను, అక్షర్ పటేలు, ప్రాసిద్ కృష్ణ వీళ్ళని ఆడిస్తలేరు కదా. నెక్స్ట్ మ్యాచ్లో ఈ 4 మాకు ట్రాన్స్ఫర్ చేసిల్లనుకో మన మ్యాచ్ మంచిగా టైట్గా ఉంటుంది. మంచిగా మీ వల్ల కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. తర్వాత మీ ప్లేస్ని మీకు ఇచ్చి మేము సపరేట్గా ఇంటికి పోతాం. మీకు ఇవ్వాలనే మాకు కూడా ఉన్నది చేసు, కానీ దానికి క్రికెట్ రూల్స్ ఒప్పుకోవు. ఇదేమన్నా గల్లీ క్రికెటా? అటోళ్ళని ఇటు ఇటోళ్ళని అటు ట్రాన్స్ఫర్ చేసుకొని ఆడడానికి? కావాలంటే మీ పిల్లగాళ్ళందరినీ మేము ట్రైనింగ్ చేసే దగ్గరికి రమ్మని చెప్పు. మంచిగా ట్రైనింగ్ ఇస్తారు మా పిల్లగాళ్ళందరూ. గట్లా ట్రైనింగ్ ఇస్తే సెట్ అయ్యే ప్లేయర్లు మా దగ్గర ఉన్నాక మా పరిస్థితి గిట్లెందుకుంటుండే. ఓకే బాయ్స్, నేను మీ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన్నో మీరు అదే చేసిళ్ళు. నెక్స్ట్ మ్యాచ్లో కూడా మీరు గిట్లనే మంచిగా ఆడి వెస్టిండీస్ని విసికి నెక్స్ట్ జరగబోయే సౌత్ ఆఫ్రికా సిరీస్కి సిద్ధంగా ఉండాలి. నేను ఫస్టే చెప్పినా కదా గంభీర్ అన్న, వీళ్ళకి 3 రోజులే ఎక్కువ అని. నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్కి అనవసరంగా 5 రోజులు గ్యాప్ ఇచ్చిళ్ళు. షెడ్యూల్ ప్రిపేర్ చేసేటోళ్ళు ఒక్క టెస్ట్ మ్యాచ్ 5 రోజులు ఆడతారు కదా అనుకున్నారు. వాళ్ళకేం తెలుసు ఈ వెస్టిండీస్ వాళ్ళు 2 టెస్ట్ మ్యాచ్లు కలిపి 5 రోజులు ఆడతారని. నెక్స్ట్ మ్యాచ్లో మేము ఇచ్చే కంబ్యాక్ ఎట్లుంటుందో చూపిస్తాం. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అట్లనే మనలాగా కార్టూన్ స్పూఫ్స్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయొచ్చు. సో మనలాంటి కార్టూన్ స్పూఫ్స్ ఎట్లా చేయాలి, వర్క్ ఫ్లో ఎట్లుంటుంది, ఏ యాప్స్ వాడాలి, ఎడిటింగ్ ఎట్లా చేయాలి, ఇవన్నీ నేను వీడియోస్ అయితే చేసిన ట్యూటోరియల్ వీడియోస్. సో ఇదైతే చిన్న పెయిడ్ కోర్స్ లాగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అయితే పంపిస్తా. ఇక అట్లనే మనం ముందు రోజు వీడియోలో కూడా క్లియర్గా మాట్లాడుకున్నాం, వెస్టిండీస్ వాళ్ళు 3 రోజుల కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్ ఆడలేరని. సో మనం అనుకున్నట్టే అయింది. మనం డే 1 టెస్ట్ స్పూఫ్లో ఏదైతే మాట్లాడినామో అదే జరిగింది మొత్తం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ లాస్ట్ వీడియో చూడండి, ఈ వీడియో కంటే ముందు వీడియో. మనమనే కాదు ఎవరైనా మ్యాచ్ ఎట్లా జరుగుతుందో ఈజీగా గెస్ చేయొచ్చు. ఎందుకంటే వెస్టిండీస్ అంత వీక్గా ఉంది టీము. వాళ్ళ దగ్గర ఉన్న మంచి మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ని వాళ్ళు కరెక్ట్గా మేనేజ్ చేయలేకపోయారు. అందుకే వాళ్ళ టీం అయితే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది. సో ఇప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో వెస్టిండీస్ టీం పరిస్థితి ఇట్లనే ఉన్నది. ఇక మీరేమనుకుంటారు, నెక్స్ట్ మ్యాచ్ వెస్టిండీస్ కంబ్యాక్ ఇస్తుందా లేకుంటే నెక్స్ట్ సారి 2 రోజులనే ఆట అయిపోతుందా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.